వెల్కమ్ టు పబ్లిక్ కోడ్ న్యూస్. స్మితా సబర్వాల్ దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దేశంలో పెనుదుమారం రేపుతున్నాయి. స్మితా సబర్వాల్కు పలువురు కౌంటర్లు ఇస్తున్నారు. వికలాంగ సంఘాలే కాకుండా మంత్రులు, ప్రముఖులు సైతం స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. అసలు ఈ వివాదానికి కారణమేంటి? సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ఎక్స్ వేదికగా ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. యూపీఎస్సీలో దివ్యాంగులకు కోటా అవసరమా అంటూ స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు. అత్యంత కీలకమైన అఖిల భారత సర్వీస్ నిబంధనలపై ఆమె కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది. దివ్యాంగులకు గౌరవం ఇవ్వాల్సింది అంటూనే అత్యంత కీలక సర్వీసులకు ఈ కోటా ఎందుకంటూ ప్రశ్నించారు. సివిల్స్ నియామకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన ఉద్యోగంలో కోటా ఎందుకని, డెస్కుల్లో పనిచేసే ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు ఉండాలని అన్నారు స్మితా సబర్వాల్. స్మితా చేసిన ఈ ట్వీట్పై వికలాంగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమను అవమానించారంటూ వికలాంగ సంఘాలు మండిపడ్డాయి. అయినా స్మితా ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. తన ట్వీట్పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరో ట్వీట్ చేశారు. వైకల్యం ఉన్న పైలట్ను ఎయిర్లైన్ నియమించుకుంటుందా లేదా? మీరు వైకల్యం ఉన్న సర్జన్ని విశ్వసిస్తారా అంటూ ప్రశ్నించారు. ఏఏఎస్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. ప్రజల మనోవేదనలను నేరుగా వినడానికి శారీరక దృఢత్వం అవసరమని ఆవిడ అభిప్రాయపడ్డారు. ఇలాంటి అత్యంత కీలకమైన సర్వీస్కి ఈ కోటా ఎందుకంటూ ప్రశ్నించారు. స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను పలువురు ఖండిస్తున్నారు. తాజాగా ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ తీరుపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. దివ్యాంగుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసేవారికే మానసిక వైకల్యం ఉంటుందని అన్నారు. ఎంతో మంది దివ్యాంగులు ఉన్నత స్థాయికి చేరుకున్నారని గుర్తు చేశారు. అలాంటి వారిని కించపరిచే విధంగా ఉన్నత స్థాయి అధికారి మాట్లాడకూడదని హితవు పలికారు. అనాదిగా ఒక మనస్తత్వం ఉన్న వారికి ఇలాంటి ఆలోచన విధానమే ఉంటుందని సీతక్క వ్యాఖ్యానించారు. ఈ తరహా వ్యాఖ్యలు ఆమోదయోగం కావన్నారు. అటు సివిల్స్ అకాడమీ చైర్మన్ మల్లవరపు బాలలత ప్రెస్ మీట్ పెట్టి మరీ స్మితా వ్యాఖ్యలను ఖండించారు. యూపీఎస్సీ కొట్టాలంటే అందగత్తెలే కావాలా అంటూ బాలలత పంచులు వేశారు. స్మితా ఫిజికల్ గానీ ఫిట్ కానీ మెంటల్ గా ఆమె అన్ఫిట్ అని బాలలత అన్నారు. స్మితా సబర్వాల్ కేవలం గుర్తింపు కోసమే ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారు. స్మితాకు అంతే టాలెంట్ ఉంటే తనతో కలిసి సివిల్స్ ఎగ్జామ్ రాయాలని, ఎవరికి ఎంత టాలెంట్ ఉందో తెలిసిపోతుందని సవాల్ విసిరారు. దమ్ముంటే తనతో ఎగ్జామ్ రాయాలంటూ సివిల్స్ మెంటర్ బాలలత చేసిన సవాల్ను ఐఏఎస్ స్మితా సబర్వాల్ స్వీకరించారు. అయితే తన వయసు దాటిపోవడంతో యూపీఎస్సీ నిబంధనలు ఒప్పుకోవంటూ ట్వీట్ చేశారు. తన ప్రశ్నకు బాలలత సమాధానం ఇవ్వాలన్నారు. మీ దివ్యాంగ రిజర్వేషన్ను ప్రజలకు ఫీల్డ్ వర్క్ కోసం వినియోగించారా లేక కోచింగ్ సంస్థలు నడిపేందుకు వాడారా అని ఘాటుగా ప్రశ్నించారు. అటు స్మితా సబర్వాల్ పై దివ్యాంగుల సంఘం చైత్రినాక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది.